సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. జరిగేది రాష్ట్ర సచివాలయంలో కాదు, వనదేవతల సన్నిధి మేడారంలో. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మారుమూల గ్రామంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇంతకీ కేబినెట్ అజెండా అంశాలేంటి? సాయంత్రం 5 గంటలకు మేడారంలో ఈ కేబినెట్ భేటీ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చిస్తారు. ఎన్నికల వ్యూహంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధులపై చర్చించనుంది మంత్రివర్గం. మేడారంలో మరిన్ని అభివృద్ధి పనులకు అనుమతిచ్చే ఛాన్స్ ఉంది. ప్రజల వద్దకు ప్రభుత్వం ప్రచారంపై చర్చించబోతోంది కేబినెట్. పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపనుంది. 150 కోట్ల రూపాయలతో 1000 ఎకరాలకు నీరందించే ప్రణాళికపై చర్చించనుంది. దేవాదుల 3వ దశ డీవాటరింగ్ బిల్లులపై చర్చిస్తారు మంత్రులు. రబీకి రైతు భరోసా నిధుల జమపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపుపై కేబినెట్ లో చర్చ సాగనుంది. అక్కడే ఉన్న మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలతో. సో పెద్దీష్, ఎప్పుడు లేని విధంగా సంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు అక్కడ వనదేవతల సన్నిధిలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఏంటి ప్రత్యేకత? అలాగే ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్ర రాజధాని వెలుపల జరుగుతున్న క్యాబినెట్ మీట్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక ఆసక్తికర చర్చగా మారుతుంది. అది కూడా వనదేవతలు కొలుదీరిన మేడారంలో ఈరోజు సాయంత్రం మేడారంకు 4:30 గంటలకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. సేమ్ టైంలో అప్పటికే రాష్ట్ర మంత్రివర్గం 2 మంత్రులు మినహా మిగిలిన మంత్రులంతా ఇక్కడికి చేరుకుంటున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంగణం ఏదైతే హరిత హోటల్ ప్రాంగణం ఉందో ఇక్కడికి 4:30 గంటలకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడికి 5 గంటలకు ఇక్కడ క్యాబినెట్ మీట్ స్టార్ట్ అవుతుంది. 5 నుండి 6 గంటల 30 నిమిషాలు అంటే 1:30 నిమిషాల పాటు క్యాబినెట్ మీట్ ఉంటుంది. ఈ క్యాబినెట్ మీట్లో మొత్తం 15 అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. కానీ ఇందులో 3 కీలకంగా ఉన్నాయి. వాటికి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ పైన, అదేవిధంగా యాసంగి రైతు భరోసా పైన కూడా ఈ క్యాబినెట్ మీట్లో డిస్కస్ చేసే అవకాశం ఉంది. సేమ్ టైంలో మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన కూడా బీసీ రిజర్వేషన్ల దానిపైన కూడా ఇక్కడ క్యాబినెట్లో డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. 2 మంత్రులు మినహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు రోడ్డు మార్గాలు ఇక్కడికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ల వారంతా ఇక్కడికి చేరుకుంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా టెంట్ సిటీ, అంటే ఇక్కడ రాత్రి ఇక్కడ బస చేసేటువంటి మంత్రుల కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్ సిటీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంటైర్ అధికార యంత్రాంగం, మంత్రివర్గ బృందం, పరివారం అంతా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వారంతా కూడా ఇక్కడ నైట్ విడిది చేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అటు మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది ఇక్కడ క్యాబినెట్ మీట్ జరిగేటువంటి ప్రాంతం. ఇక్కడనే మంత్రులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంతా కూడా ఉండే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు తాడ్వాయి మీదుగా కేవలం మంత్రులు, వీవీఐపీలు అదేవిధంగా ప్రోటోకాల్ వెహికల్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వాహనాలన్నీ కూడా ఇటు పసరా మీదుగా వచ్చి మళ్ళంతా కూడా 1 వే ఏర్పాటు చేశారు. ఈరోజు ఆదివారం కూడా కావడంతో, సెలవు దినం కావడంతో భక్తులు కూడా పోటెత్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా 1 వే ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలు కేవలం ఇటు పసరా మీదుగా మాత్రమే మేడారం చేరుకునే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ దర్శనాలు చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి ఇటు బయ్యక్కపేట, గుడెప్పాడు మీదుగా మళ్ళీ వరంగల్ వైపు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంతా కూడా టెంట్ సిటీ. మొత్తం 41 ప్రత్యేక ఆధునిక గుడారాలతో ఈ విధంగా టెంట్ సిటీ కూడా రూపొందించారు. ఇందులో మంత్రులతో పాటు వీఐపీలు కూడా బస చేసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒక మోడర్న్ టెక్నాలజీతో టెంట్ సిటీని రూపొందించారు. ఈ టెంట్ సిటీలో నైట్ అంతా ఇక్కడ మంత్రులతో పాటు ప్రముఖులంతా కూడా ఇక్కడ నైట్ స్టే చేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఒక సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరినటువంటి ఈ ప్రాంతం అంటే ఒక కారడవి ఇప్పుడు ఒక టెంపుల్ సిటీని తలపించే విధంగా ఒక మోడర్న్ టెక్నాలజీతో ఈ విధంగా మొత్తం రూపుదిద్దారు. అణువు పోలీస్ భద్రత, మొత్తం 2000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రుల పర్యటనకు సందర్భంగా వంటకాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వంటకాలు పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలకు సంబంధించి ఆదివాసీల ఈ ప్రాంతంలో వారు రెగ్యులర్ మెనూ ఉండే విధంగా కూడా వంటకాలను కూడా సిద్ధం చేశారు. అందులో ఇప్ప పువ్వు లడ్డు, కరక్కాయ చాయ్, ఇప్ప పువ్వు టీ, జావా, జొన్న రొట్టె,
గోదావరి చేపలతో ప్రత్యేకంగా వంటకాలు, అదేవిధంగా రొయ్యలు, అదేవిధంగా బొంగు చికెన్ లాంటి గ్రామీణ వాతావరణం, అంటే ఇక్కడ ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వంటకాలను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ హరిత హోటల్ ప్రాంగణంలోనే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా బస చేస్తారు. 4:30కు ఇక్కడికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలుకుతారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. అక్కడే సీఎం ప్రసంగం కూడా ఈరోజు సాయంత్రం ఉంటుంది. ఇక్కడ క్యాబినెట్ మీట్ అనంతరం ఇక్కడ పరిసరాలను పరిశీలిస్తారు, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ గద్దెల ప్రాంగణంలో సీఎం ప్రసంగం కూడా ఉంటుంది. రైట్ పెద్దేష్.